గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మరి ఇవాళ ఈ మధ్యాహ్నం సెషన్లో మన పోస్ట్ లంచ్ సెషన్లో బిలీవర్స్ లైఫ్, అదేవిధంగా చర్చ్ గురించి మనము గ్రూప్ డిస్కషన్స్ జరిగినాయి. మరి మా గ్రూప్లో మేము కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎఫిషియన్స్ 4th చాప్టర్ 24th వర్స్, మనము అంటే యాక్చువల్గా ఫస్ట్ మనము కొరింథీయులకు రాసిన పత్రిక రెండో కొరింథీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే 5th చాప్టర్లో 17th వర్స్లో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్త వాయను. ఎప్పుడైతే మరి బిలీవర్గా దేవుని నమ్మి మరి రక్షణ పొందుతామో, హీజ్ ఎ న్యూ క్రియేషన్ అన్న విషయం మనం గ్రహించుకోవాలి. అదేవిధంగా దాని తర్వాత మరి ఎఫిషియన్స్ మనం చూసినట్లయితే ఎఫిషియన్స్ 4th చాప్టర్ 24th వర్స్, నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఒక బిలీవర్ ఒకసారి క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయన మరి పోలికగా మనము సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలనే విషయం మనం గ్రహించాలి. అదేవిధంగా మన 3rd జాన్ 3వ యోహాను సువార్త అది ఉన్నది ఒక అధ్యాయమే, 2-4 వచనాలు మనము చూసినట్లయితే 2-4 వచనాలు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సో ఇక్కడ మనము సత్యమును బట్టి నడుచుకోవాలనే విషయము మరి అంతకుముందు మన బ్రదర్ కూడా చెప్పారు. అది మరి ఆ విషయం మనం గ్రహించాలి. మరి యాక్చువల్గా ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా వి కమ్ అక్రాస్ బిలీవర్స్ ఫెయిత్. మనం ఒకసారి యెషయా గ్రంథం 28వ అధ్యాయం చూద్దాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూసినట్లయితే, ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. సో విశ్వాసము గలవాడు కలవరపడ్డా అనమాట. హీల్ బి రాక్ స్టడీ, వీ కెన్ సే హీఈస్ వెరీ స్టడీ ఇన్ హిస్ ఫెయిత్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి విశ్వాస విషయంలో ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ కూడా తన ధరించుకుని ఉండాలి. మనము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. ఇది ఆయన చిత్తం ప్రకారం నెరవేర్చుకుంటూ ఉంటుంది. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచుటట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపాలని దేవుని బతిమాలుచున్నాము. సో ఈ విధంగా మనం నడుచుకోవాలని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. దాని తర్వాత ఎఫిషియన్సీ కూడా మన 6:10 చూసినట్లయితే ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ మనం ధరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైనవి మనం ఇంకోటి చూసుకుంటే 1 Thessalonians 4th చాప్టర్ 3rd వర్స్. చాలా ముఖ్యంగా బిలీవర్ విశ్వాసి యొక్క జీవితంలో ఈ విషయం మనం గ్రహించాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధుల గట్టుగే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయం గ్రహించుకోవాల్సి ఉంది. అదేవిధంగా 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 5:14-18 చూద్దాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-18 వచనాలు.
సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండి, ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీకు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ విధంగా మనం నడుచుకోవాలి బిలీవర్గా. మరి చర్చ్ విషయంకి వచ్చేటప్పటికి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము చాలా ముఖ్యమైనది మనకి. మరి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఆయన స్వరక్తమిచ్చి మరి ఈ సంఘాన్ని కొన్నారు కాబట్టి, మనల్ని ఆయన రాజ్యంలోకి చేర్చుకున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఎఫిషియన్స్కి రాసిన పత్రిక మనం చూద్దాం ఒకసారి. ఎఫిషియన్స్ 5:25-27 చూద్దాము. ఈ చర్చ్ అనేది మనిషి లైఫ్లో, అంటే బిలీవర్స్ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో ఐ హ్యావ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్, బట్ టైమ్ డజంట్ పర్మిట్ మీ టు టెల్ దట్ హియర్. సో మేబీ సమ్ అదర్ టైమ్ ఐల్ షేర్ దోస్ ఇష్యూస్, దోస్ పాయింట్స్. ఇక్కడ ఎఫిషియన్స్ 5:25-27 మనము 25th వర్స్ సెకండ్ హాఫ్ నుంచి చూద్దాము. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆయన సొంతను అర్పించుకుని హీ క్లెన్స్ ద చర్చ్. ఆ విషయం మనం గ్రహించాలి. మరి లాస్ట్ బట్ వన్ పాయింట్ విచ్ వి డిస్కస్డ్, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25-27 వచనాలు చూద్దాము. హెబ్రీయులకు రాసిన 10:25-27. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలికును ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూతుము. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకు ఉండును. సో మనం ఇక్కడ యాక్చువల్లీ ద 25th వర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మేబీ ఐ థింక్ 24th కూడా చూద్దాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఇవాళ కూడా యాక్చువల్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. మరి అందరము కూడా ఇవాళ వి గ్యాదర్ టుగెదర్, ఇవాళ హాలిడే, మరి యాక్చువల్ రిలాక్స్ అవ్వచ్చు. బట్ మన సమాజంగా కూడుకున్నాము ఇక్కడ, ఒకరినొకరు మనం ఇక్కడ ఎడిఫై చేసుకుంటున్నాము త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ డిఫరెంట్ డిస్కషన్స్, త్రూ మెడిటేషన్, ఆల్ దీస్ థింగ్స్. మరి చివరిగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-8 వచనాలు చూద్దాము. ఇది ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ మరి వి కాల్ ఇట్ ప్రొటెస్టెంట్ చర్చ్ ఇన్ ఒమాన్. మరి అక్కడ ఇంగ్లీష్ సర్వీస్కి వచ్చేటప్పటికి అన్ని నేషనాలిటీస్ వాళ్ళు ఉంటారు, ఆల్మోస్ట్ 16 నేషనాలిటీస్ వాళ్ళు ఉంటారు. స్టిల్ వీఆర్ వన్ బాడీ. ఇక్కడ మనం చూసినట్లయితే
రోమిలికి రాసిన పత్రిక 12:4-8. ఒక శరీరములో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకములైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. సో డిఫరెంట్ పీపుల్ హ్యావింగ్ డిఫరెంట్ టాలెంట్స్ ఇన్ ద చర్చ్, యూటిలైజింగ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద చర్చ్. సో ఈ విషయాలు డిస్కస్ చేశాము. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.